సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమచెరులో తోటి పని వారితో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడు మానకొండూరు మండలం పచ్చనూరు గ్రామానికి చెందిన కార్తీక్ గుర్తించారు. చెరువులో ఈత కొడుతుండగా కార్తీక్ గల్లంతైనట్లు తోటి పనివారు తెలిపారు. గమనించి చెరువులో వెతగ్గా మృతదేహం లభ్యమైందన్నారు. హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులలో కూలి పని చేయడానికి వచ్చినట్లు వెల్లడించారు. విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి దర్యాప్తు చేస్తున్నారు. బానే తిరిగింది సార్, బానే తిరిగింది. ఆయన ఈయన ముల్లారం పట్టుకొని ఎవరు ఈతరాయన ఇద్దరం నడుపుతాను కొడతా అంటే వీళ్ళు లోపలికి ఈత గింత ఇంత లోతున్నా అంత లోతున్నా చూపిస్తారు. అబ్బాయి ఏం పేరు? కార్తీక్ అండి. ఎక్కడ వాళ్ళది? అంటే ప్రాపర్ బరాబర్ తెలియదు. అన్నారమా పచ్చమూరం ఉంటుంది కర్నాటక. ఇక్కడ హాస్పిటల్ పని చేస్తాను. హాస్పిటల్ పడుతుంది. నేను సూపర్వైజర్ చేస్తా. ఆయనే కర్నాటక ఉంటాడు. కర్నాటక నుంచి వెళ్ళి నిన్న ఇన్స్టాగ్రామ్లో అన్న పోదాం పై ఈత పోదా అని మా ఇంకో ఆయన అభివంట కాంటాక్ట్ ఆయనతో పోదాం పా అన్నాడు. పోదాం పా అంటే ఆయన ఉండి నన్ను రేపు పోదాం ఇవాళ పోదాం అంటే ఇవాళ నాకు వీలు కాదు అని నాకు వచ్చే మార్కింగ్ ఉన్నాయి అన్నాక రేపు బట్టలు తెచ్చుకోరని చెప్పింది. బట్టలు తెచ్చుకోమన్నాక సరే అన్నాం. ఇలా వచ్చినాక 10 గంటలకు పోదాం పా అంటే లేదు ఇంకా మార్కింగ్ ఉన్నది కూడా 12:30 అన్న ఫోటో పోదాం అన్నట్టు అడిగి పోయినాం. లోపలికి ఆయన ఒక్కడే పోయింది. ఫస్ట్ దిగింది. దిగినాక మేము ఎక్కడ దిగినాం. ఈయన ఇది ఇంకో ఇతర ఆయన దగ్గర నేనున్నా ఈయన ఇంకో ఆయన అడుగు అంటే వాళ్ళిద్దరు అడిగేది. ఎంతమంది వేరు? నలుగురు.